సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి మనమైతే ఒక కొత్త గిల్లు అయితే తయారు చేసామన్నమాట. సో మన గిల్లు నేమ్ వచ్చేసరికి టీమ్ వైష్ణవ్. సో మరి చూడండి, ఇది నా గిల్లు అనమాట. సో గిల్లు ఐడి వచ్చేసరికి 30359024 అనమాట. సో ఎవరైనా రావాలనుకుంటే రావండి. ఒక గిల్ ట్రయల్స్ వచ్చేసరికి 10th అక్టోబర్ అయితే పెడతానమాట. ఈలోపు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. సో ఓకేనా, ఎవరైనా గిల్లుకి రావాలనుకుంటే రావచ్చు అనమాట. సో అసలు గిల్ ఎందుకు క్రియేట్ చేశానంటే, సో నాకన్నా చిన్న యూట్యూబర్స్ చాలా గిల్ అయితే తయారు చేసేసి పెట్టేస్తున్నారనమాట. సో జస్ట్ నాకు 160 సబ్స్క్రైబర్స్కే నేను వచ్చేసరికి గిల్ ఎందుకు క్రియేట్ చేశానని మీరు అనుకోవచ్చు. సో అందరూ వచ్చేసరికి గిల్ అయితే అందరూ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకా 160 సబ్స్క్రైబర్స్ వచ్చినా నేను కూడా క్రియేట్ చేసుకోలేదని మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. సో అందుకని నేను క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎవరైనా గిల్లులోకి రావాలనుకుంటే ఫ్రీగా రావచ్చు. మళ్ళీ 10th అక్టోబర్ని అందరినీ కిక్ చేస్తాను. అప్పుడు మీరు 1v2 ఆడి అప్పుడు గిల్లులోకి అయితే రావాలి. సో గిల్లు ఫస్ట్ రూల్ వచ్చేసరికి, సో రూల్ నెంబర్ 1 వచ్చేసరికి ప్రతి ప్లేయర్తో వచ్చేసరికి చాలా ఫ్రెండ్లీగా అయితే ఉండాలన్నమాట. సో నువ్వు చాలా తక్కువ ర్యాంక్తో ఉన్నావు, సో అందుకని నీతో మాట్లాడను, నువ్వు బాటిగాడు అది ఇది అయితే అనకూడదు అనమాట. సో ఒకవేళ అలా అనుకున్నట్టు కనుక తెలిస్తే మిమ్మల్ని వచ్చేసరికి గిల్ ఏంజల్ అయితే లీవ్ అయితే చేసేస్తాను అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి సెకండ్ రూల్ ఏంటంటే, సో సెకండ్ రూల్ వచ్చేసరికి ఎవరైతే గొప్పలు అయితే చెప్పుకోవద్దు. అంటే యాజ్ నేను యూట్యూబ్లో గిల్లో ఉన్నా, సో నువ్వేం పేకలేవు అది ఇది అయితే అలా అయితే అనకూడదు అనమాట. సో అసలు ఎవరికి చెప్పకూడదు. మీ ఇష్టం, అది మీ ఇష్టం, నాకైతే తెలీదు. సో మీరు చెప్పుకుంటారో నాకు తెలీదు. సో అలా అయితే ఎవరు చెప్పుకోకండి. సో ఓకేనా. పైగా అలా చెప్పుకున్నారనుకోండి, ఫ్యూచర్లో మనమే ఏమైనా అవుద్ది కదా. అందుకని చెప్పేసి మీ ఇష్టం, మీకు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోండి. సో ఓకేనా. అలా అని మరీ ఎక్కువగా గొప్పలు పోవద్దు. ఓకేనా. సో అది వచ్చేసరికి గిల్ సెకండ్ రూల్ అనమాట. సో గిల్ థర్డ్ రూల్ వచ్చేసరికి మీరు వచ్చేసరికి 1v2 అయితే కొట్టి గిల్లోకి అయితే రావాలన్నమాట. సో ఒకవేళ కొట్టకపోతే అన్న నాకు నెట్ పోయింది, పింగ్ పోయింది అలా అయితే చెప్పకూడదు అనమాట. ఓన్లీ 1 ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మరి మన గిల్లోకి ఈలోపు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. సో థర్డ్ రూల్ వచ్చేసరికి ఇదే గాయస్, మీరు 1v2 కొట్టేది గిల్లోకి అయితే రావాలన్నమాట. సో కొట్టకుండా అన్న ప్లీజ్ అన్న ఇంకో ఛాన్స్ అన్న అంటే నన్నేం అనుకోబాకండి. సో ఓకేనా. ఒకసారి 10th అక్టోబర్ అనమాట. 10th అక్టోబర్ అప్పుడు గిల్ ట్రయల్స్ అయితే స్టార్ట్ అయితే చేయడం మొదలు పెడతాను అనమాట. సో అప్పుడు దాకా మీరు ఎవరైనా మామూలు క్యాజువల్గా నా గిల్లోకి రావాలనుకుంటే రావచ్చు. స్టార్టింగే చెప్పాను కదా నా గిల్డ్ ఐడి. సో అది పేస్ట్ చేసుకొని మీరు నాకు రిక్వెస్ట్ అయితే పెట్టచ్చు అనమాట. సో ఓకేనా. సో ఇది వచ్చేసరికి గిల్ థర్డ్ రూల్ అనమాట. సో గిల్లులో వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఫ్యూచర్లో నాకు గేమ్ ఉంటుందో లేదో తెలియదు కదా. సో అందుకు ఓకేనా. సో మరి ఇది ఇవాళ వీడియో. అంటే నేను ఏమనుకుంటున్నానంటే, మీరు మంచి వాళ్ళు ప్లస్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చింది మీరే కాబట్టి. సో మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరో ఒకరు రావచ్చు, అది కూడా ఇలా 1v2 కొట్టి. సో ఓకేనా. ప్లీజ్ దయచేసి ఏమనుకోబాకండి. సో ఈ వీడియో కొంచెం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మరీ అంత సీరియస్గా అయితే తీసుకోబాకండి గైస్, నేనైతే ఏం చెప్పలేదు. సో ఇంకోండి, ఇది వచ్చేసరికి నా గిల్డ్ అనమాట. సో చూసారు కదా, అంటే మా తమ్ముడు అనమాట. వాడిని కూడా 10th అక్టోబర్ అప్పుడు తీసేస్తాను, అంటే కిక్ చేసేస్తాను అనమాట నార్మల్గా. సో ఓకేనా. సో మరి ఇంతవరకు మన ఛానల్లో వచ్చేసరికి ఎన్నో కంటెంట్ అయితే పెట్టామన్నమాట, అంటే షార్ట్స్, వీడియోస్. సో ఓకేనా. సో మరి నువ్వు ఇక్కడదా చూసావంటే మరి నీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఓకేనా. సో అంటే గిల్లు నచ్చేసి బాగా చూసుకోండి కదా. టీమ్ వైష్ణవ్ అంటే అప్పుడు పేరు మార్చేస్తాను కదా, టీమ్ హెచ్బీజీ అని. సో ఓకేనా. ఉంటా, బాయ్.